ప్రైజ్ ది లార్డ్. డిసెంబర్ 23వ తేదీ 2024 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్య వాగ్దానం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, పునీతురాలైన కన్య మరియమ్మ యేసేపుకు ప్రదానము చేయబడి నిత్యమైనారు. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థిస్తూ మెస్సయ్య కోసం ఎదురు చూసే ప్రజలలో గొప్ప నిరీక్షణ పరురాలు. దేవుని దర్శనం కోసం ఎదురు చూస్తున్న కాలంలోనే ఆమెకి పెండ్లి నిశ్చయమై సిద్ధపడుతున్న తరుణంలో దేవాది దేవుడు తడువు చేయక మరియమ్మ గారి వద్దకు దూతను పంపి గొప్ప శుభవార్తను వినిపించెను. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్మతో నీవు గర్భము ధరించి దేవుని యొక్క ప్రవచనం నెరవేరడానికి సాధనంగా సర్వశక్తిమంతుడు నిన్ను తన కృప చొప్పున కరుణించి ఉన్నాడు అని శుభవార్తను వినిపింపచేసెను. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడుగా రక్షకుడిగా ఈ లోకమునకు తన రాజ్యమును స్థాపించినని చెప్పెను. దేవుని మాటకు దర్శనబడిన మరియమ్మ గారు తన ధన్యమైన జీవితమునకు జరగబోయే కార్యములకు సిద్ధపడి లోకరక్షకుడికి తల్లి అయినారు. కావున మనము కూడా ఆయన సన్నిధికి వచ్చి ఎల్లప్పుడూ గడుపుతూ ఆయన మీద ఆధారపడే వారముగా ఉంటే తన పరిశుద్ధాత్మ ద్వారానో, తన దర్శనము, తన వాక్కు, తన సూచనల ద్వారానో ఏదో ఒక గుర్తుతో కరుణించి కనికరము చూపి తన చిత్తము చొప్పున మంచి ఈవులతో ఈ క్రిస్మస్ పండుగ దీవెనలలోనే మనకు వేగిరమే అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.